హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ విద్యాప్రకాశానంద గురుదేవాయ నమ. తత్వసారంలో ఈ శరీర మోహాన్ని నుంచి బయటపడడం ఎందుకు మనకు కష్టం అవుతుంది అన్న అంశాన్ని గురించి స్వామి తెలియచేస్తున్నారు. దొంగలారు తెలుసు ఉండన్నా, జ్ఞానమంతయు దొంగిలించేవారు రోరన్నా. జాగరూకత కలిగియుండి వైరులను కనిపెట్టియుండుము. కామజాలమునంత నీవు జ్ఞాన బలముతో తుడిచివేయుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజముగనుగొని లాభముందన్నా. ఇదిగో తోలితిత్తి అని చెప్పుకున్నాం కదూ. ఈ తోలితిత్తిలో 6 దొంగలున్నారట. వాళ్ళు ఏం చేస్తారంటే పొంచి ఉన్నారు. నీవు ఈ గురువు వల్ల శాస్త్రం వల్ల తెలుసుకునే జ్ఞానాన్నంతా వాళ్ళు హరించి వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ 6 దొంగల పట్ల నువ్వు జాగరూకత కలిగి ఉండాలి. 6 దొంగలు అంటే అరిషడ్ వర్గాలు అని చెప్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఈ 6 నిజమైన శత్రువులు మనకి. వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఎంతో ప్రయత్నపూర్వకంగా గత జన్మ సుకృతం వల్ల సత్సంగాన్ని, సద్గురువుని, సత్శాస్త్రాన్ని ఆశ్రయించి కష్టంగానైనా ఇష్టంతో ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకుని కూడబెట్టుకుంటుంటే లోపల ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మదమస్తాలు అనేటువంటి 6 దొంగలు ఆ జ్ఞానాన్నంతా హరించి వేసి మళ్ళీ నిన్ను దేహమోహంలోకి ఇచ్చుకుపోతారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండు. ఎలాగా అంటే, ఒక కామం, ఒక కోరిక కలిగిందా, ఇది ఇప్పుడు ఎందుకు, నాకు దీని అవసరం నాకు లేదు అని కనుక నువ్వు మొట్టమొదటి కామాన్ని జయిస్తే క్రోధం ఉండదు. క్రోధాన్ని జయిస్తే, ఎప్పుడు కామాన్ని జయిస్తే క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు, మదము మాత్సర్యము ఉండవు. కాబట్టి మొట్టమొదటి కామము, ఇది కావాలి, అది కావాలి, అలా కావాలి, ఇలా కావాలి, అది చూడాలి, ఇది చూడాలి, ఇది వినాలి, అది వినాలి, అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి అనేవన్నీ కామాలే, కోరికలే. కాబట్టి ఈ కోరికలన్నిటినీ కలిపి కామము అన్నారు. ఈ ఒక్క కామాన్ని జయిస్తే చాలు. మిగతా 5 దొంగలు ఈ కామాన్ని ఆశ్రయించుకునే ఉన్నారు. క్రోధము, లోభము, మదము, మాత్సర్యమును. కాబట్టి కామము అంటే ఇది చెయ్యాలి, ఇది కావాలి, ఇలాగ ఉండాలి అని మనకు అనిపించిందనుక ఎందుకు ఇప్పుడు దాని అవసరం ఏముంది, దాంతో నాకు పని లేదు, నాలోనే వెలుగొందుతున్న ఆ పరమాత్ముడితోటే నా పని అంటూ వెంటనే ఆ కోరికని వెంటనే అమలు చేయకుండా పరమాత్మ నామాన్ని నువ్వు స్మరిస్తూ ఉంటే అప్పుడు ఈ కామం అనేటువంటి ఈ అరిషడ్ వర్గాలనే దొంగలు పారిపోతారు. కాబట్టి జాగరూకతతో ఉండి, కోరిక అంటే తలంపే కోరిక, ఆ తలంపు కలిగిన వెంటనే దాని తల నరికి దానికి మూలమైన అఖండమైన పరమాత్మను స్మరించుకుంటూ ఉండడమే మందు. జాగ్రత్తగా కనిపెట్టి ఈ వైరులను కనిపెట్టుకుని ఈ కామజాలం, కామము, కోరిక అనేటువంటి మహావల నుంచి నువ్వు సత్యజ్ఞానం అనే పరమాత్మ జ్ఞానం అనే బలంతో విజ్ఞానాన్ని తెగతించు. జాగ్రత్తగా ఉండు, జాగరూకతతో ఉండు. కామజాలాన్ని అంతటినీ అవసరమా? నిజంగా మనం అవసరం ఉండి చేసే పనులు చాలా తక్కువ. అవసరం లేకుండానే ఇష్టాలను బట్టి, రాగద్వేషాలను బట్టి ఆ పనుల్లో కల్పించుకొని దొర్లిపోతూ ఉంటాం. అవసరమా అని మనం ఆలోచించాం. నిజంగా నీకు అవసరమైతే నీ ప్రారంభంలో ఉంటే ఆ పనే నీ దగ్గరికి వస్తుంది. అది వచ్చినప్పుడు ఈశ్వర అర్పణ బుద్ధితో ఆ పనిని చేసేస్తూ ఆ కర్మ శేషాన్ని నువ్వు ఈశ్వరుడికి అర్పించుకుంటూ జీవించగలగడమే జాగరూకతతో ఉండడం. అప్పుడు నీలో కామం తల ఎత్తి మాటికి మదమత్స్యాల రూపంలో నిన్ను జగత్తులోనికి, జన్మల్లోనికి ఈడ్చివేయదు. కాబట్టి జాగరూకుడివై ఉండు నాయన. ప్రతి క్షణము పరమాత్మ చింతనని మరవకుండా ఉండడమే జాగరూకత. పరమాత్మ చింతన చేస్తున్నప్పుడు నీలోంచి కామ చింతన రానే రాదు. కామ చింతన వచ్చిందా నీవు మిగతా
అరిషడ్ వర్గాలని మిగతా 5 దొంగలకి నువ్వు వసుడవైపోతావు. వసుడవైపోయావంటే మానవ జన్మ నాశనం అయిపోతుంది. కాబట్టి పోయే ప్రియమైన సాధకుడా, దివ్య ఆత్మస్వరూపుడా, నీవు నిరంతరము నీలోనే వెలుగుతున్న పరమాత్మను ఆశ్రయించుకుని ఉండుము. జ్ఞాన బలంతో ఈ అరిషడ్ వర్గాలని తుడిచివేయుము అని ప్రబోధ చేస్తున్నటువంటి శ్రీ సద్గురు వర్యన్యులకు అనేక వందనములు.